వెల్కమ్ టు గణి స్టడీస్. ఈరోజు మనకు ఏపీ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. భారీ నోటిఫికేషన్ ఇది. ఇంకా డిఎస్సి చదివేటువంటి యాస్పిరెంట్స్ డిఎస్సిలోనే 100% ఉండండి. మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళు ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సన్నద్ధం అవ్వండి. అందులో చూడండి, ఒక పోస్ట్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? సబార్డినేటెడ్ సర్వీస్ రూల్స్ అన్నాడు. సబార్డినేట్ పోస్ట్ ఇది, ఓకేనా. ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఇది. ఇప్పుడు ఈ పోస్ట్కి శాలరీ ఎంత ఉంటుంది అని అంటే 20,000 నుంచి ఎంత, సో 20,000 నుంచి, సో స్కేలు 61,960 వరకు స్కేల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ దీని యొక్క అప్లికేషన్ డేట్ ఏది, ఆఫీస్ సబార్డినేటెడ్ సర్వీస్ యొక్క సంబంధించినటువంటి పోస్ట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 13/5/2025, అంటే ఈ నెల నుంచి స్టార్ట్ అయ్యి సో ఎప్పుడు వరకు క్లోజ్ అవుతుంది అంటే 2/6/2025, అంటే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు డేట్ ఉన్నదని విషయం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఏ జిల్లా వైజ్గా కూడా మనకి ఇచ్చేస్తున్నారు. ఇది వెబ్సైట్ ఇది, ఓకేనా. ఇది సైట్లోకి వెళ్ళిపోవాలి, మనం చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అంతా. రైట్, ఇప్పుడు చూడు, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వేకెన్సీస్ అనంతపురానికి సంబంధించినటువంటి సో వేకెన్సీస్ ఇవి. సో రైట్, ఒక అనంతపురం సంబంధించినటువంటి వేకెన్సీస్లో రైట్ ఒక మీరు చూడండి, ఇక్కడ ఓసీ జనరల్లో 16 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకు వీకర్ సెక్షన్ ఉన్నారు కదా, ఈడబ్ల్యూఎస్, దాంట్లో 3 పోస్టులు ఉన్నాయి. బీసీఏలో 3 పోస్టులు, బీసీబీలో 5 పోస్టులు, బీసీలో 1 పోస్ట్, బీసీడీలో 3 పోస్టులు, బీసీలో 1 పోస్టు, ఎస్సీలో 1 పోస్టు. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ సో చూడండి, ఎస్సీ గ్రూప్ 2 4 పోస్టులు, అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 3 పోస్టులు, ఎస్టీలో 3 పోస్టులు ఉన్నాయి. ఇది అనంతపురం సంబంధించినటువంటి అభ్యర్థులు చూడవలసినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేషన్ మీరు చూడండి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ జిల్లా ఉన్నది మనకు? చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 53 పోస్టులు ఉన్నాయి, ఓకేనా. అందులో సో ఇవి అందరూ ఎలిజిబిలిటీ, ఈ 53 పోస్టులకి అందరూ ఎలిజిబుల్. బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ దెన్ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ 53 పోస్టులకి. ఇందులో బీసీఏకి ఎన్ని ఉన్నాయి? 1 పోస్ట్ ఉన్నాయి. అండ్ దెన్ బీసీబీ 1 పోస్ట్, బీసీసీ 1 పోస్ట్, బీసీడీ 3 పోస్ట్, ఎస్సీ రైట్ ఓకేనా. ఇంకా ఎస్సీ గ్రూప్ 1 2 పోస్ట్, ఎస్సీ గ్రూప్ 2 7 పోస్ట్, ఎస్సీ గ్రూప్ 3 6 పోస్టులు ఉన్నాయి, ఓకేనా. రైట్, టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే చిత్తూరు జిల్లాకి రైట్ ఓకేనా 85 పోస్టులు ఉన్నాయి. మొత్తం 85 పోస్టులు ఉన్నాయి. మంచి పోస్టులు నీట్గా చదవండి. రైట్, నెక్స్ట్ వన్ ఏ జిల్లా ఉంది మనకు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి యొక్క లిస్ట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఫుల్ సమాచారం ఇది. గుంటూరు జిల్లా ఉన్న వాళ్ళు ఈ లిస్ట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకు గుంటూరు జిల్లాకి 60 పోస్టులు టోటల్. నెక్స్ట్ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాకి టోటల్ ఎన్ని? 52 పోస్టులు ఉన్నాయి. వాళ్ళ కేటగిరీ వైజ్ ఇవి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకు కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు జిల్లాలో రైట్నా జనరల్లో 32 పోస్టులు, టోటల్ పోస్టులు 55 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకు రైట్ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా. దీనిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 49 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో టోటల్ పోస్టులు 59 పోస్టులు ఉన్నాయి, రైట్ ఓకేనా. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా 33 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకు విశాఖపట్నం 73 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకు రైట్ ఓకేనా విజయనగరం 30 పోస్టులు ఉన్నాయి, రైట్ ఓకేనా. వెస్ట్ గోదావరి 17 పోస్టులు, వైఎస్ఆర్ కడప 52 పోస్టులు. మీరు మీ కేటగిరీ వైజ్ వీడియోలో మీరు చూసుకోవచ్చు, ఓకేనా. రైట్, నెక్స్ట్ మనకు ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్. అర్థమైపోయింది మీకు స్టోరీ, ఓకేనా. రైట్, సో కనుక ఇక్కడ మనకు రైట్ ఓకేనా ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ candidate who failed intermediate or so equivalent examination will be considered eligible, but those who have higher a qualification than that shall not be considered eligible.
అని అన్నారు. కాబట్టి సో చక్కటి క్వాలిఫికేషన్ ఇచ్చాడు. ఈ క్వాలిఫికేషన్ అందరూ కూడా మీరు నీట్గా చదవండి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇది మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఏజ్ లిమిటేషన్ ఇచ్చిన చూడండి. రైట్, ఇక్కడ ఏజ్ లిమిటేషన్ 18 సంవత్సరాల పై నుంచి 42 సంవత్సరాల వరకు కంప్లీట్ అవ్వాలి. ఎప్పటి వరకు? 1/7/2025 అంటే నెక్స్ట్ మంత్. ఓకేనా. జనరల్లీ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఏ డిపార్ట్మెంట్ అండ్ డేట్ 4/3/2025. ఓకేనా, రైట్. సరే, ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మిగతా అదర్ క్యాస్ట్ వారికి ఏమన్నది 42 సంవత్సరాలకు అదనంగా 5 years. ఓకేనా, రైట్. కాబట్టి సో కనుక ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, రైట్. ఇక్కడ మనకు అదనంగా మనకు డిజాబిలిటీకి 42 సంవత్సరాలకి రిలాక్సేషన్ మళ్ళీ అండర్ తర్వాత ఏంది 10 సంవత్సరాల పైన. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, రైట్.